ఇప్పుడు క్లాసికల్ సంగీతం నేర్చుకోవాల్సిన అవసరం ఉందండి సినిమా పాటలకి. నేను నేర్చుకున్నాను మరి పనిష్మెంట్ ఎందుకంటారా? అదే ఎవరిష్టం వాళ్ళదండి. కొంతమంది నేర్చుకోకుండానే పాడతారు. ఇప్పుడు బాలు గారు నేర్చుకోకుండానే పాడారన్నారు. అవును పాడారా లేదా? సంగీతం పాడారా లేదా? అవును. అట్లా అంత లోతుకు వెళ్ళలేదండి. నేను కంప్లీట్ కచేరీలు చేసేదానండి. ఓకే. క్లాసికల్ కచేరీలు, ఆల్ ఇండియా రేడియోలో కచేరీ, మెడ్రాస్ రేడియో కూడా వచ్చేది. ఒకసారి ఆడిషన్కి రమ్మన్నారు, నేను వెళ్ళలేదు. పాటలు ఎక్కువైపోయి నాకు. అది కట్ చేశారు నన్ను. క్లాసికల్కి కట్ చేశారు. వాళ్ళ రూల్స్ కదండి, ఇండియా రూల్స్ కదా. అట్లాగా వచ్చి బయటపడి ఏదో నాకు భిక్ష పెట్టిన తొలి భిక్ష పెండాల నాగేశ్వరరావు గారు దగ్గరుండి నాకు అన్నీ చెప్పించి, ఆయన నిజంగా మర్చిపోలేను. చాలా మంచి ఆయన, చాలా మంచి ఆయన. ఎందుకు అలాంటి వాళ్ళదంతా నాకు చూపెట్టాడు దేవుడు. ఇటు రామారావు గారు, అటు నాగేశ్వరరావు గారు, వాళ్ళ పిల్లలు చల్లగా ఉండాలండి. ఉన్నారు వాళ్ళు. ఒకసారి దుబాయ్లో ఏదో అవార్డు ఇస్తే వెళ్ళానండి. ఫస్ట్ డే వచ్చి అరబ్ వాళ్ళది బాలయ్య గారు వచ్చారు. అంటే ఆయన తెలుసు కదా, దొరదొరమన్నట్టు, సుశీల్ గారు మన ఇద్దరు పాడేద్దాం ఉండే అన్నారు. ఏ పాట? నన్ను దోచుకొందు బట్టి వెన్నెల దొరసాని కన్నులలో దాచుకొని నిన్నే నా స్వామి, నిన్నే నా స్వామి. గొంతు బాగుందా? బాగుంది, అద్భుతంగా ఉంది. అదే కూడా పాడను, దమ్ము లేదు. అది పాడేద్దాం అన్నారు ఆయన. రేపు పాడేద్దాం, రేపు తెలుగు వాళ్ళదండి, మీరు రావాలి. మరి నన్ను వాళ్ళు తీసుకురావాలి కదా. బాలు గారు అన్నారా? బాలు గారు కాదు, బాలకృష్ణ గారే. బాలకృష్ణ గారే అన్నారు స్టేజ్ మీద. ఈయన ఇన్వైట్ చేశారు తమిళ్ నన్ను చూశారు. అమ్మా రేపు పాడేద్దాం ఆ పాట, రెడీగా ఉండండి. ఇప్పటికొచ్చి అవ్వలేదు. వీళ్ళు తీసుకురావాలి కదండి నన్ను, హోటల్లో దింపేసి. తెలుగు వాళ్ళది అయిపోయింది కదా, తమిళ వాళ్ళు అయిపోయింది కదా, అంతే. తెలుగు వాళ్ళది నన్ను ఎవరూ పిలవలేదు, నేను ఉండిపోయాను. ఇప్పుడు అదొకటి ఉంది, మా ఇద్దరు పాడాలి. అంచేత 27 ఏదో పెట్టారు రామారావు గారు. ఆయన రిక్వెస్ట్ చేస్తున్నాను దీని మూలకంగా, వచ్చి పాడండి, ఇది కొరత ఉండిపోతుంది నాకు. బాలకృష్ణ బాలయ్య గారు మీరు పాడితే బాలయ్య గారు ప్లేస్లో బాలయ్య గారు వచ్చినట్టే. అవును అంతే కదా, చాలా తమాషాగా ఉంటుంది. పులాసాగా మాట్లాడుతున్నారు తమాషా. అదే వాళ్ళు చాలా మంచి. అంటే సినిమా లోకం అదొక ఒక లోకం అండి అంతే. అంటే అప్పట్లో ఇంత వైభవం ఉండేది కదండి చెన్నైలో, ఇప్పుడు ఆ వైభవం లేదు కదా. ఇంకా ఉంటుందండి, తగ్గిపోవడం ఎక్కిపోవడం ఉంటుంది. అదే ఇప్పుడు ఫీల్డ్ అలాగా ఎవరు ఏం చెప్పుకోలేకపోతున్నాం. అవును,